నమస్తే. వృశ్చిక రాశి వారి గురించి డిసెంబర్ 2025 సంవత్సరంలో ఎలా ఉందో మనం తెలుసుకుందాం. వృశ్చిక రాశి అనంగానే ఈ రాశి వాళ్ళకి అష్టమ గురువు ఉన్నారండి. జనరల్‌గా హోల్ ఇయర్‌లో జాబ్ గురించి బాధపడుతున్న వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఇష్టం లేకుండా జాబ్ చేసేవాళ్ళు, ఏదో చేయాలి కాబట్టి చేస్తున్నాను వాళ్ళు, మనకున్న టాలెంట్ ఒకటి, చేస్తున్న జాబ్ ఒకటి, ఇలా ఎక్కువగా వృశ్చిక రాశి వాళ్ళకున్న మేనేజ్మెంట్ స్కిల్స్, అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్, మనీ వ్యవహారంలో లాక్ అయిపోయి ఉన్నారు. ఇది తప్ప మిగతా అంతా ఈ రాశి వాళ్ళకి చాలా బాగుంది. 4 గ్రహాలలో ఒక గ్రహము సపోర్ట్‌గా ఉంది. ఒక గ్రహము ప్రతికూలంగా ఉంది. ధనం విషయంలో బాగుంది. ఇలా రకరకాలుగా అప్స్ అండ్ డౌన్స్‌గా ఉంది. కొంచెం జాగ్రత్తగా ప్లానెడ్‌గా వెళ్ళటం ఎంతైనా అవసరం. మనకి సంస్కృతంలో ఏం చెప్తారంటే ధనం ధనచ్ఛేదః అర్ధయాక్షయం అఖిల విషయ భోగం. అంటే అన్ని విషయాల్లో ఎంజాయబుల్‌గా ఉంటారు. ధనం వస్తుంది. ధనం ఖర్చు కూడా అవుతుంది. తర్వాత ధనాన్ని పోగొట్టుకుంటారని కూడా చెప్తూ ఉంటుంది. గురువు వీళ్ళకి టెంపరరీగా 8th హౌస్‌లో నుంచి 9th హౌస్‌లో రావటంతోటి పిల్లల విషయంలోను, సంపదల విషయంలోను, జ్ఞానం విషయంలో, మేనేజ్మెంట్ కేపబిలిటీల విషయంలో చాలా బాగుంటారని గమనించుకోవచ్చు. సూర్యుడు ఒక్కొక్క గ్రహం గనక చూసుకుంటే సూర్యుడు 2వ స్థానంలో ఉండటంతోటి మిక్స్డ్ రిజల్ట్. అయితే జనరల్‌గా ఈ టైంలో ఎవరికైనా ఇప్పటిదాకా దుర్మార్గుల సమాసం పట్టినా, తర్వాత ఈ టైంలో బిజినెస్ చేసినా, ఇంకొకటి చేసినా గానీ అంత ఫాస్ట్‌గా దూకుడుగా ఉండదు. నార్మల్‌గా ఉంటుందని గమనించుకోవాలి. నెక్స్ట్ ఇంకొక ముఖ్యమైన గ్రహం కుజుడు. కుజుడు వీళ్ళకి 2వ హౌస్‌లో ఉండటంతో ఏమవుతుందంటే అసత్వం సతతం క్లేశః సర్వకార్య వినాశనం సదా దుర్జన సంపర్కః భీతి స్యాద్ ధనకే కుజా అని చెప్తారు. అంటే ఈ టైంలో ఏదైనా పని చేస్తే కలిసి రాకుండా ఉండటము, దుర్మార్గులతో కలిసి దుష్టులతో సమాసం చేయాలనుకోవటం ఎక్కువగా ఉంటుంది. ఈ టైంలో ధనాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సమాజంలో అగౌరవపడే సంఘటనలు జరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఒక రకంగా చెప్పుకోవాలంటే వృశ్చిక రాశి వాళ్ళకి ఈ మంత్ బాగుండాలా బాగలేదన్నది మీ మనసు బట్టి మీ చేతిలో ఉంటుందని గమనించుకోవాలి. నెక్స్ట్ శుక్రుడు వీళ్ళకి ఫస్ట్ హౌస్‌లో ఉన్నారు. శుక్రుడు ఫస్ట్ హౌస్‌లో ఉంటే శారీరకంగా చాలా బాగుంటారు. ఇంట్యూషన్ చాలా బాగుంటుంది. గ్లామరస్‌గా, ఎంజాయబుల్‌గా ఉంటారు. ఖుషీగా, హ్యాపీగా ఉంటారు. ఈ టైంలో ధనలాభం మనకి సంస్కృతంలో ఏం చెప్తారంటే అర్ధలాభాచ్చ సౌఖ్యం పరస్త్రీ సంగమం తదా యత్న కార్య లాభ స్యాత్ జన్మకే భృగునందన అని చెప్తారు. అంటే ఈ టైంలో ధనలాభం ఉంటుంది, మన సౌఖ్యంగా ఉంటుంది, పరస్త్రీలతో సుఖపడుట లేదంటే పరపురుషులతో సుఖపడుట, చేసే పనుల వల్ల ధనలాభము, అందరినీ కలుపుకొని వెళ్ళిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. యూజువల్గా ఈ టైంలో భార్యాభర్తలు కానివ్వండి, లేదంటే ప్రేమికులు కానివ్వండి, లేదంటే రిలేషన్షిప్స్లో ఉన్న వాళ్ళ మధ్య ఏమైనా గనక గొడవలంటే అవన్నీ సమిసిపోయి చక్కగా వెళ్ళిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ విశాఖ, అనురాధ, జ్యేష్ఠ నక్షత్రాలు ఇందులో ఉంటాయండి. నక్షత్రం ప్రకారం గనక చూసుకుంటే అంగగోచారము అన్న ఒక కాన్సెప్ట్లో మహర్షులు మనకి ఏం చేశారంటే విశాఖ నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది. సంపదలు, ధనలాభము, మృష్టాన్నము, ధనలాభము చూపిస్తుంది. అంటే ఒక రకంగా అన్ని విషయాల్లో బాగుందని మనం గమనించుకోవాలి. విశాఖ నక్షత్రం వాళ్ళకి ఒక గొడవల విషయంలో తప్ప మిగతా అన్ని విషయాల్లో బాగుంటుందని మనం గమనించుకోవాలి. అనురాధ నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది, సంపదలు ఉంటాయి, సౌఖ్యంగా ఉంటాయి, చక్కగా పార్టీలు ఫంక్షన్లు అన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే వీళ్ళకి మరణము, కలహము అంటే ఈ టైంలో మీరు ఇప్పటివరకు ఏదైనా కనుక పనులు చేస్తుంటే ఈ టైంలో అది ఆగిపోయే అవకాశం ఉంటుంది. ముందుకు పోతూ దీన్ని మరణం అంటారు సంస్కృతంలో. నాశనం అంటే కొత్త కలహం అంటే ఏదైనా కనుక పని పెట్టుకుంటే గొడవలు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. వృశ్చిక రాశి వాళ్ళకి జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి కనుక చూసుకుంటే వీళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది, సౌఖ్యంగా ఉంటుంది, సంపదలు ఉంటాయి, ఫంక్షన్స్ అన్ని అటెండ్ అవుతారు. అయితే వీళ్ళకి మరణము, నాశనము రెండు చూపిస్తూ ఉంటుంది. ఏదో ఒక పని తలబెడితే అది ముందుకెళ్ళదు. ఇంతకుముందు ఏదైనా కనుక మీరు పని చేస్తుంటే అది ఇప్పుడు ఈ టైంలో ఆగిపోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఓవరాల్గా కనుక చూసుకుంటే వీళ్ళకి విశాఖ నక్షత్రం వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొంచెం చేసే పనుల్లో ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మిగతా నక్షత్రం వాళ్ళకి అంత పెద్ద ఇబ్బంది పడే పరిస్థితి అయితే ఏమీ లేదు. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి మానసికంగా అశాంతి ఎక్కువగా ఉంటుంది. సో ఇవన్నీ చూసుకున్నారు కదండి. ఒక రకంగా చూస్తుంటే కొంచెం మిక్స్డ్గా ఉంది, కొంచెం పాజిటివ్గా ఉంది, కొంచెం అప్స్ అండ్ డౌన్స్గా ఉంది. మీరు కనుక నన్ను అడిగితే వీళ్ళకి ఒక 70% బాగుంది, అట్లీస్ట్ 65-70 బాగుంది. ఒక 30-35% మాత్రం బాగలేదు, యావరేజ్గా ఉంది. ఇది గమనించుకొని చక్కగా ఈ మంత్ అంతా ప్లాన్ చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. ఈ రాశి వాళ్ళకి పరిహారాలు కనుక చూసుకుంటే గురువుకి సంబంధించిన పరిహారాలు, సంపూర్ణ శాంతి పూజలు చేయించుకోవటం, గురుకి జపాలు, తర్పణాలు, హోమాలు, దానాలు చేయటం, దీనితో పాటు తారాదేవికి సంబంధించిన మంత్రం
కూడా ఒక 10,000 సార్లు జపం చేయించుకుంటే చాలా బాగుంటుంది. ఈ రాశి వాళ్ళకి ఉద్యోగం గనుక సరిగా లేకపోతే వీళ్ళకి మన్యు పాశుపత అభిషేకం చేయించుకోవటం, ఎవరైనా సాఫ్ట్వేర్లు ఉంటే వీళ్ళకి కాలసర్ప దోషాలు కానీ ఏమైనా ఉంటే ఒకసారి జాతకం చెక్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. ఇంక ఈ రాశి వాళ్ళు ఏమైనా భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్న అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం, ఇంకా చండీ హోమము, ఇండివిడ్యువల్గా జాతకం చూపించుకొని మీ యొక్క జాతక చక్రంలో ఏమైనా గనక లోపాలుంటే, ఎక్కడైనా ఇందాక మొదట్లో చెప్పిన విధంగా లైఫ్ స్టాగ్నేటెడ్గా ఉంటే జాతకం ఖచ్చితంగా చూపించుకోండి. తదనుగుణంగా మీరు స్వర్ణలక్ష్మి విశేష హోమము, కుబేర పాశుపత విశేష హోమం ఇలాంటివి చేయించుకుంటూ ఉంటే ధన ప్రవాహం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లైఫ్ మీరు 10 రెట్లు ఇంకా ముందుకెళ్ళే అవకాశం ఈ రాశి వాళ్ళకి చాలా ఉంది. ఎందుకంటే ఈ రాశి వాళ్ళకి, తులారాశి వాళ్ళకి సహజంగా, వృశ్చిక రాశి వాళ్ళకి సహజంగా జాబ్ తప్ప మిగతా అన్ని విషయాల్లో బాగుండాలి. ఎక్కడైనా గనుక బాగలేకపోతే జాతకం చెప్పించుకోండి. సో ఈ రాశి వాళ్ళు మీకు అష్టైశ్వర్యం కలగాలని, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.